మీకు పర్సనల్గా అంటే మీరు 40 ఇయర్స్లో అప్పుడు స్టార్టింగ్లో సినిమా మీద ఒక ప్యాషన్ నటుడు ఉన్నాడు, ఆ టైంలో మీకు ఎవరి ఇన్స్పిరేషన్? ప్రపంచమంతా చిరంజీవి ఇన్స్పిరేషన్ అయి ఉంటాడు. ఇంకెవరు ఉంటారు చెప్పు తెలుగు వాళ్ళకు? ఒక కామన్ మ్యాన్గా ఉండి గాడ్ ఫాదర్స్ లేనటువంటి అతను ఒక మెగాస్టార్గా ఎదిగినాడు, ఆయన్నే ఉంటాడు ఎవరికైనా. మాకు కూడా ఆయన్నే సమస్య. కలిసారు సార్ పర్సనల్గా మూవీ టైంలో కాకుండా తర్వాత ఎలా అనిపిస్తుంది? ఆయన బయట ఎలా మాట్లాడతారు ఏమండి? మెగాస్టార్ సైమల్టేనియస్లీ ఐఎమ్ సో లక్కీ దట్ వెన్ ఐ వాజ్ యాక్టర్ యాజ్ పొలిటీషియన్. ఆయన పార్టీ పెట్టిండు కదా, నేను ఆ పార్టీకి పనిచేశాను కదా. రెండు రకాలుగా తెలుసు. బయట పర్సనల్గా మెగాస్టార్ గారు అంటే ఏం చెప్తారు? ఈజ్ ఎ గుడ్ క్యారెక్టర్ అని చెప్తాం, అంతే, ఇంకేం చెప్తాం. ఒక్క మాటలో మెగాస్టార్ గారిని నిర్వచనం చెప్పాలి అంటే మెగాస్టార్ ఎట్లా అయిందనేది అడిగితే నేను వేరే చెప్తా. పోనీ అదే చెప్పండి. మెగాస్టార్ ఎట్లా అయిండు ఊరికేనే ఓవర్ నైట్లు అవ్వలేదు కదా. నేను ఆయన డాన్స్ తీసుకోను ఎప్పుడైనా. మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఏది సుమన్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పాను. మా అందరినీ ఆడియో ఫంక్షన్ నుంచి మేము స్టేట్గా సుమన్ టీవీకి వెళ్ళాము, 5-6 ఆర్టిస్టులను కలిసి పనిచేసిన వాళ్ళం. అక్కడ అదే చెప్పాను నేను. ఎందుకు నచ్చాడు చిరంజీవి గారు అంటే, ఇప్పుడు మీరు నెక్స్ట్ విజువల్ సినిమాలు చూడండి, విజయప్రద గారు ఉన్నారనుకో, ఆమె కన్నా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సార్ స్టెప్ పడుతుంది. జయసుధ ఉందనుకో, ఆమె కన్నా ముందే పడుతుంది. సౌందర్య గారు ఉన్నారనుకో, అందరికన్నా ముందు పడుతుంది. ఒక సెకండ్ చూసుకో, ఇప్పుడు నువ్వు బేరీ చేసుకో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అడ్వాన్స్ ఉంటాడు తను. చాలా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసేసారు. అసలు నేను షాక్ అయ్యాను మీరు చెప్తున్న రీజన్కి. అంటే మీరు ఎంత బాగా అబ్జర్వ్ చేశారు. ఎగ్జాక్ట్లీ అందుకే ఆయన మెగాస్టార్ అయ్యింది కదా. స్టిల్ ఇప్పటికి కూడా అదే డాన్స్ కంటిన్యూ. నేను ఇప్పుడు అదే చెప్తా, ఆయనకు రీప్లేస్ ఇంకా రాలేదు డాన్స్లో. పొలిటికల్ పార్టీకి వర్క్ చేశారు కదా సార్, ఎలా? పొలిటికల్గా సార్ సక్సెస్ కాలేదు కదా, పార్టీ నిలబడలేదు కదా, అనివార్య కారణాల వల్ల, ఒకటి రెండు చెప్పండి. పరిస్థితుల ప్రభావం వల్ల. అంటే చాలా మంది పబ్లిక్ కామెంట్ అడుగుతాను సార్, ఇది పొలిటికల్ లేదు. ఆయనకు వచ్చిన ప్రభంజనంతో ఈ షుడ్ బికమ్ సీఎం. ఆ రోజు తిరుపతిలో నేను కూడా ఐ వాజ్ లైవ్ చూశాను. ఎటు 10 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ స్తంభించిపోయింది. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో స్తంభించిపోయింది. హోటళ్లలో ఉన్నవారు హోటల్కే పరిమితమయ్యారు, పోవడానికి దారి లేదు. అట్లాంటి పరిస్థితులు. మరి అంత ప్రపంచం ఉండి కూడా ఎందుకు మెగాస్టార్ గారు? అదే అంటే ఆయన చుట్టుపక్కల ఉన్న పరిసరాలే అనుకోవచ్చు, ఆ గైడెన్స్ అనుకోవచ్చు, రకరకాల రీజన్స్ ఉంటాయి. ఒక్క రీజన్ ఎలా చెప్తాం మనం? కానీ పబ్లిక్ నుంచి వచ్చిన ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, ఇది కరెక్టా కాదా, పర్సనల్గా దగ్గరగా చూసిన వ్యక్తిగా మీరు చెప్పండి. చిరంజీవి గారి మెంటాలిటీకి, అంటే ఆ సాఫ్ట్ నేచర్కి, ఎవ్వరికి బాధ పెట్టకూడదు అనే ఆ సెన్సిటివ్ నేచర్కి, ఆయనకి పాలిటిక్స్ పనికిరావని, ఆయన పాలిటిక్స్ చేయలేరని 80% ఆఫ్ ద పబ్లిక్, పొలిటీషియన్స్, ఇండస్ట్రీ కూడా చెప్తున్నారు. నిజమా ఇది? ఇప్పుడు నేను ఆయనని ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చిన వాడిని, నేను ఆ 20% ఎందుకుంటాను, ఆ 80%లో నేను కూడా ఉంటానని అనుకోవచ్చు కదా నువ్వు. అంటే మీరు కూడా ఆయన పొలిటికల్గా. వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్? కఠోరమైన పవన్ కళ్యాణ్ ఈజ్ డిఫరెంట్, స్టబాన్గా ఉంటాడు ఆయన. మీరు చెప్పిన ఈ ప్రభంజనం మనం పవర్ స్టార్ గారి విషయంలో కూడా స్టిల్ ఇప్పటికీ చూస్తున్నాం. బయట రావచ్చు, మరి ఇంకా మెరుగైన ఫలితాలు రావచ్చు ఆయనకు. హోప్. ఎస్ సినారియో అట్లా ఉంది. ఓకే, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అనలైజింగ్ యాజ్ ఎ కామన్ మ్యాన్, అనలైజ్ చేస్తారు. అండ్ ఐఎమ్ ఎ పొలిటీషియన్ ఆల్సో, సో ఐ కెన్ అనలైజ్. నేను పిఆర్పిలో మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నుంచి యాస్పిరెంట్గా తిరిగాను నేను. ఓకే, అట్లా. సో ఐ కెన్ అనలైజ్ వాట్ ఈస్ దేర్. మీ అనలైజేషన్ ప్రకారం ఛాన్స్ ఉందా సార్ పవన్ కళ్యాణ్ గారికి? తప్పకుండా. ఆయన ఈసారి ఖచ్చితంగా సీట్లు వస్తాయి. కానీ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది. గవర్నమెంట్ అంత నేను ఆలోచించలేదు, బట్ సీట్లు మాత్రం ఈసారి పెరుగుతాయి ఖచ్చితంగా. దట్ ఐ కెన్ హోప్ ఉంది. హోప్.